ఎస్ టీంలోకి జితేష్ శర్మ, సందీప్ శర్మ, రాహుల్ శర్మ, మోహిత్ శర్మ, కరణ్ శర్మ ఇట ఎంత మంది శర్మలు వచ్చినట్ట పోతా అంటే ఈ తూరి వచ్చే శర్మ అట్టాంటి శర్మ కాదు, రోహిత్ శర్మలా ఉండాలని చెప్పి రాత్రి పగలు తోమి మరీ తయారు చేసిండ్రా మా అన్న భగత్ సింగ్. నీ అవ్వ ఈ తూరు కొట్టే దెబ్బకి కాటరమ్మ కొడుకు యాదికి రావాలే. గెట్ రెడీ మై డియర్ పాకీస్, లెట్స్ మీట్ ఇన్ ద మ్యాచ్. దబిడి దిబిడే. ఎస్ యా మాట కా మాట తమ్ముడు. ఫస్ట్ 3 మ్యాచ్ల్లో 30 జప్పరిచినవు, తర్వాత 3 మ్యాచ్ల్లో 50 పైన జప్పరిచినవు. గది కూడా ప్రతిసారి 200 స్ట్రైక్ రేటుతో. ఇంత స్ట్రైక్ రేటుతో ఇంత కన్సిస్టెన్సీ అంటే పైగా కొత్త బాల్తో సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నట్టు తొడలు రాసుకపోయినాయి అంటుర్రు, నిజమేనా తమ్ముడు? రాత్రి నూనె రాసుకున్నా అన్న, ఇప్పుడు అంతా ఓకేతి తమ్ముడు. అంతా బాగుంది కానీ జర లాస్ట్ దాకా అవుట్ కాకుండా ఉండనీకే ట్రై చేయి తమ్ముడు. ఇంకా బొమ్మ ఖతర్నాకుంటది. గదెంత పని అన్నా, కాకపోతే ఓవర్కి 10 లెక్క గుర్రు పెట్టుకొని అలసిపోకుండా సపరితే సరి. కానీ మన రోహిత్ అన్న లేని లోటుని తీరుద్దామని వచ్చి నాంచి ఊపుతున్నా గానీ, లేకుంటే లాస్ట్ దాకా నేనెందుకు ఆడనే చెప్పు. ఆడమంటావా చెప్పన్నా, ఆడతా. ఎస్ యాజ్ ఎ కెప్టెన్ గా చెప్తున్నా తమ్ముడు, లాస్ట్ దాకా ఆడి తీరాలే. ఓ 30 స్ట్రైక్ రేట్ తక్కువైనా పర్లేదు. మళ్ళీ మీరేం చెప్తారులే, నాకు అర్థం కాదు. అరే పాపం పొట్టెగాడు వాంది ఎంత పానంలే, అంతలకు వాని మీదనే పడుతున్నారు. నీ మేక నమ్మినట్టు నమ్ములుకుంటే ఒత్తవు 2 కాలు ఎత్తేసిపోతావు. వానిలో ఉన్న కాన్ఫిడెన్స్ లో సగం అన్న లేకుంటే ఎట్టలే. అంటే ఇంకా వాడే మ్యాచ్ మొత్తం మారితే మీరేం చెప్తారులే, చెక్కభజన చెప్తారా? అతికం చేయకుండా నేను చెప్పినట్టే చేయి. వాడు పవర్ ప్లే జప్పరిస్తాడు. తర్వాత నువ్వుగా పాండేని, సంజుని, అక్షర్ని ఎంటేసుకుని బండిని భద్రంగా ఇగ్గాలే చూడి. లేకుంటే మటుకు తెలుసు కదా, అంబానీ మామకు ఒక్కటే ఫోన్ కాల్ చూడి. తర్వాత నీ ఇష్టం, కథ మొత్తం వేరే ఉంటది. ఎస్ కరెక్ట్ చెప్పినావే రోహిత్ అన్న. నాయనా గిల్లో కానొత్తలేవనుకున్నావు వచ్చినవుతి. గాడ అభిషేక్ గాడు అంతరాన జప్పరెత్తున్నాడు. వానికి సపోర్ట్ ఇచ్చేది పోయి ఉండి దబ్బున 2 కాలు ఎత్తేస్తే ఎట్టలే ఫ్లో దెబ్బ తినదు. ఆ మాత్రం కూడా తెలియదా తమ్ముడు? అంటే నేను చెప్దాం అనుకుంటున్నా కానీ ఏం కలిసొత్తలేదే. పిచ్చులు కూడా గట్టినే కాలవన్నాయి. ఒరే నువ్వు సప్పరేయాలనుకుంటే తమ్ముడు అవుట్ అయ్యేంత వరకు ఉండి తర్వాత జోబాలే. వానికంటే ఫస్ట్ నువ్వే కాలెత్తేస్తే ఎట్టలే, నాకు అర్థం కాదు. యాదికి పెట్టుకో తమ్ముడు. షూర్ అన్న. అన్నట్టు తమ్ముడు సూర్యుడు, మన ప్లేయింగ్ 11ని వాట్సాప్ చేస్తా. లేనిపోని ప్రయోగాలు చేయకుండా ఎట్టుంటే గట్ట సేమ్ టు సేమ్ మక్కి దింపాలే చూడి. షూర్ అన్న. సూత్తున్నవనే బాబా బేగ్గా రోకోలను చూడే, వాని గేళ్లకు టిప్స్ ఎట్టెత్తున్నారో. సూత్తన్నా తమ్ముడు. ఓసని చూడడం కాదన్నా, మనకి ఏమన్నా టిప్స్ ఉంటే ఇయ్యే. ఏం టిప్స్ ఇస్తావు తమ్ముడు? మేము లేకుండా మంచిగా ఫైనల్కి పోయిర్రు. మళ్ళా నా టిప్స్ వల్ల మీ ఫ్లో దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది వే. సో మీరే ఇంకా కానియరు తమ్ముడు, కానియరి. ఓసని ఏంది కానిస్తావన్నా, యా ఫ్లో దెబ్బతింటేదే నాకు అర్థం కాదు. నీ ఎవ్వ కింద మీద పడుకుంటా సచ్చి బతికిటి దాకా వచ్చినామే. ఒరే అసలు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గా అభిషేక్ గారిని ఒత్తని దబ్బిక్కిన పిసికి పడేయాల చూడరి. సగం మ్యాచ్ చేతిలోకి వస్తుంది. ఓసని గమ్ముచ్చటి తెలుసన్నా, కానీ ఎట్ట విసుకాలనో గది చెప్పే. గది తెలుస్తే వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చెయ్యరు గాని. ఒరే ఆఫ్రిదే, మొన్న విమానం చూపించినందుకు వాని గల ధ్యాసల్లా నా మీదనే ఉందిరా బాబు. సో ఈ గ్యాప్లు వచ్చి నువ్వే పిసుకాలో చూడి. ఎస్ గా అభిషేక్ పుల్లనే కాదువే, గా గిల్లు సూర్య పుల్లలను కూడా పీకి పడెత్తతి. నీ యాల్ది ఇయాల లొడ్డసేకి పని చెప్పి తీరాలే. బుగులు పడాకరి కప్పు పక్కన నందే. ఎస్ అన్నట్టు తమ్ముడు అయిబు యాడలే కానొత్తలేవు అన్నావు. గుడ్లకొచ్చినానే. నీ అవ్వ ఇంకా ఇయాల పొద్దు మూకులు గుడ్లే తినొత్తనే. దెబ్బకు గుడ్లంటేనే విరక్తి రావాలే. తమ్ముడు నువ్వు గుడ్లు తిను గాని గుడ్డైతే పెట్టాకు తమ్ముడు, నీకు పుణ్యం ఉంటది. సల్మాన్ భాయ్ మ్యాచ్ గెలిచాలంటే ఫస్ట్ గా అయూబ్ గాని టీం నుంచి బయటకు నూకు వాడాయి, లేకుంటే మళ్ళా కథ మొదటి కొత్త చూడి. ఓసని మీరు మంచిగా బౌలింగ్ అయితే వానెందుకు తీసేనివే? అరే మీకన్నా వాడే మంచిగా జిమ్ముతాండు. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఒరే సల్మాను, నువ్వు ఎట్ట నోట తిప్పలు పడి ఈ తూరి ఖచ్చితంగా టాస్ గెలిచి తీరాల చూడి. నీ అవ్వ ఈ తాపు మ్యాచ్ ఎట్ట జారిపోతుందో నేను చూస్తా. ఏందిలే నువ్వు చూసేది, నాకు అర్థం కాదు. అసలే గడ పోయినసారి వాయి కొట్టించుకున్నందుకు బుంబుమ్మన్న ఫుల్ బింగి మీద ఉన్నాడు. ఈ మ్యాచ్ కోసం కాసుకొని కూర్చున్నాడు. గురు చూసి గాని జిమ్మేనా మీ టమోటాలన్నీ పుచ్చుకు అంటాయి చూడి. ఎస్ ఇట్స్ రివెంజ్ టైమ్. బీ అలర్ట్ మై డియర్ పాకీస్. బూమరన్న మా రివెంజ్ తో పోలిస్తే మీది ఒక రివెంజ్ అనే నాకు అర్థం కాదు. అరే అసలే గిడ 2 మ్యాచ్లు వీకినందుకు మా ఫ్యాన్స్ ఫుల్ రగిలిపోతున్నారే. వీటి నుంచి ఊరికి పోవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాలన్నో, లేకుంటే గీ దుబాయ్లో ఎడరపాలు కావాల్సిందే. సో పక్క గెలిచి తీరాలనే, లేకుంటే మటుకు ఊరు మొగం కూడా చూడనియరు. ఎట్టనోట కింద మీద వడైనా సరే గెలుస్తామే, అవసరమైతే భూవమ్మన్నని కొంటాం. ఒరే నన్ను కొనేంత ముళ్ళుందేలేని తానా, 16 నూర్లున్నాయన్నా. గట్టయితే ఫస్ట్ దబ్బున పంపి తమ్ముడు. ఓకే అన్నా, థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, బాయ్. ఓసని గదేంద భూవమ్మన్నా మళ్ళీ టిప్సే. తమ్ముడు వీరికి ఎలాగ టిప్స్ చెప్పినా ఒకటే చెప్పకున్నా ఒకటేరా బాబు. గా సూర్యగానికి స్లోగా బౌన్సర్లు వేయర్రా అంటే మా ఎంత జిమ్మెతోడో లేడని చెప్పి ఉన్న కాడికి జిమ్ముతారు. గా అభిషేక్ గానికి ఎడంగేసి రూమ్ ఇయ్యాకర్రా అంటే కరెక్ట్ బ్యాట్కి ఎత్తారు. గా గిల్లుగానికైతే వేసిన చోట వేయకుండా బాల్ని ఎడబడితే ఆడ అయ్యర్రా అంటే
నీ అవ్వ యాదేవునికి మొక్కుకొని వస్తారో ఏమో కరెక్ట్ ఒకటే చోట ఎత్తారు. ఏముంది గుంజి గుంజి చెప్పరిస్తాడు. అరే వాని గేలకు కొట్టి కొట్టి అలిపోతుందేమో గాని వీని గేలకు మాత్రం బుద్ధి రాదువే. నీ అవ్వ గీ లొట్ట పీసినేళ్లకు టిప్స్ చెప్తే నా బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. ఎనివే దొమ్మ ఫొక్కురుతో రిమ్మ మీద ఉన్నారు, 2 చెవులు మూసి పంపియరి, అప్పుడన్నా బుద్ధి వస్తుందేమో చూద్దాం. ఎస్ గట్టెనే తీయబువమ్మన్నా, మొన్న వానిగాలు పడిన ఎచ్చులు మేమంతగా పట్టించుకలే అని నీ అవ్వ ఎందుకు తీయాల ఇచ్చి పడేస్తాం. దెబ్బకి గీ దుబాయ్లో సపరితే పాటలు రావాలి సౌండ్. సో ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో. అట్టనే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.